దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం వరుసగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయములో మిరియాము చనిపోవడం, అలాగే మెరీబా జలముల యొద్ద గొప్ప వివాదం కలిగి దేవుని కోపానికి మోషే అహరోనులు గురి కావడం, ఇదంతా కూడా దేవుడు గత ఎపిసోడ్స్ లో మనకు నేర్పించారు. ఈ దినము సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నేను చదివి దానిని నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఇశ్రాయేలీలు మోయాబు దేశము గుండా బయలుదేరుతూ ఉన్నారు. అయితే మోయాబు రాజు ఆ యొక్క మైదానములో వీరి సైన్యము సమూహము మజిలీ అవడం చూచి, అమ్మ బాబోయ్, వీళ్ళు ఎంత జన సమూహంగా ఉన్నారు, వీళ్ళు చేసే కార్యాలు ప్రతి రాజ్యాన్ని ప్రతి దేశాన్ని వీళ్ళు జయించుకుంటూ రావడమే విన్నాం, కానీ ఈ జనాన్ని చూస్తుంటే మాకు ఇంకా భయం అవుతుంది. ఎద్దు పచ్చిక బీటిని ఎలా నాకి వేస్తుందో వీళ్ళు జనాలు మన నాకి వేసేలాగున్నారు అని ఆ సైన్యానికి ఆ సమూహానికి వీళ్ళు జంకారట. భయపడిపోయి ఆ మోయాబీల రాజు అయినటువంటి ఆ యొక్క మరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఆ ప్రాంతంలోనే ఉన్న బేయేరు కుమారుడైన బీలాము అనే ప్రవక్తను పిలిపించారు. నేను చెప్తాను, మీరు వినండి. ఆ పిలిపించి ఆయనతో ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు జనాంగము చూడు ఎలా ఉన్నారో, కాబట్టి ఏ విధము చేతను మీరు వెళ్ళి అని పెద్దలను కొంతమందిని పిలిపించి బంగారము వెండి డబ్బు అన్నీ ఇచ్చి, ఆ బిలాము ప్రవక్త ఏది మరి శపిస్తే అది శపించబడుతుంది, ఆయన దీవిస్తే దీవించబడుతుందని ఆ ప్రవక్తను గురించి నేను విన్నాను గనక ఆ ప్రవక్తను మీరు పిలుచుకరండి. ఆ ప్రవక్తకి ఇదిగో ఈ వెండి ఈ బంగారము ఈ యొక్క మరి ధనమంతా ఇచ్చి ఏ విధము చేతనైనా నేను రమ్మన్నానని ఇశ్రాయేలులను నా నిమిత్తము శపించడానికి మీరు అతన్ని పిలుచుకరండి అని చెప్తే ఆయన అనుచరులు పెద్దలు వెళ్ళారు. వెళ్తే ఆ రాత్రి అతడు వారితో 8వ వచనం చదువుతున్నాను. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండు, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదని అన్ను. అలాగే ఆ రాత్రి అక్కడ ఉంటే దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లా అన్ను. ఎంత గొప్ప సంగతి అండి! ఈ బిలాము ఒక ప్రవక్త. అయితే ఈ ప్రవక్త ఏది శపిస్తే శపించబడుతుంది, ఏది దీవిస్తే దీవించబడుతుందని ఆ యొక్క సిప్పోరు కుమారుడైన బాలాక్ అనే మోయాబీల రాజుకు అర్థమై తెలిసి ఈ యొక్క బిలామును పిలవననిపించి, దయచేసి నీవు శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారని నేను విన్నాను, నా నిమిత్తమును ఇశ్రాయేలులను శపించాలి, నీకెంత ధనమైన ఇస్తానని చెప్పి పంపించి పెద్దలను ఆయన ఇంటికి పంపిస్తే వాళ్ళు చెప్తే, ఈరోజు నా ఇంట్లో ఉండండి అని చెప్తున్నాడు. ఏమంటాడు, ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, యెహోవా నాకు ఏం సెలవిస్తే అది చెప్తా తప్ప నా సొంతం ఏం చెప్పనంటే, దేవుడే బిలాము ఇంటికి దిగి వచ్చి నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు అని అడిగాడు. అయ్యా ఇలా పలాని రాజు పంపించాడయ్యా, ఇశ్రాయేలులను చూసి భయపడుతూ వాళ్ళని శపించమని నాకు చెప్తున్నాడయ్యా అని అంటే 12వ వచనం నేను చదువుతున్నా. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు శపించబడిన జనాంగము కాదని ఆశీర్వదించబడిన జనాంగమని దేవుడు బిలాముతో చెప్పాడు.
వాళ్ళు ప్రత్యేకమైన వారు. నువ్వు శపిస్తే శపించబడి, నీవు దీవిస్తే దీవించబడి, అది అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం. స్వయంగా యెహోవాయే ఇశ్రాయేలు పక్షంగా చెప్తున్నారు. చెప్పి నువ్వు ఆ పచ్చి పనులు చేయకు, వాళ్ళ నువ్వు శపించొద్దు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఆ మాటలే వెండి బంగారము ఇవన్నీ తీసుకొని వచ్చినటువంటి ఆ బాలాకు రాజుకు ఈ అనుచరులు, ఆ పెద్దలు వెళ్ళి చెప్పారు. చెప్పితే అప్పుడు ఆయన ఏం చేశాడు, అలా కాదు, ఇది సరిపోలేదేమో, ఆయనకు నేను ఇచ్చిన బహుమానం చాలలేదేమో అని ఇంకా రెట్టింపు బహుమానం ఇచ్చి మరొక్కసారి మీరు వెళ్ళి బ్రతిమలాడండి అని చెప్పి మళ్ళా పంపించాడు. మరలా పంపిస్తే వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నువ్వు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డం చెప్పకము, నేను నీకు బహుఘనత కలగజేసేదను, నీవు నాతో ఏం చెప్పుదో అది చేసేదను అని చెప్పాడు. చెప్తే మరలా వాళ్ళను, నేను దేవుడు ఏం చెప్తే అదే చేసేవాడిని తప్ప నా ఇష్టం ఏం చేసేవాడిని కాదు. అయితే ఈ రాత్రి ఇక్కడ ఉండండి, మళ్ళా నేను దేవుడిని అడుగుతా, నేను దేవుడు ఏం చెప్తాడో అని చెప్పి మళ్ళా వాళ్ళను ఉంచాడు. మరలా దేవుడు, అయితే సరే నువ్వు వాళ్ళతో వెళ్ళు, నేనేం చెప్తే అదే చెయ్యి అన్నాడు. వెళ్ళాడు. వెళ్తుంటే మార్గ మధ్యంలో మరి గాడిద కట్టుకొని ఆయన వెళ్తూ ఉండగా దేవుని కోపం రగులుకున్నది. ప్రభువా, మరి నువ్వు శపించొద్దు, వాళ్ళు దీవించబడిన వారు ఆశీర్వదించబడ్డారన్నావు కదా, మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా, నేను వెళ్ళనులేయ్యా అంటలేదు, నేను ఉంచుకొని మళ్ళా వాళ్ళను ఇప్పుడు కూడా మళ్ళా దేవుడు ఏం చెప్తే అదే చేస్తారని మరలా దేవుడిని అడుగు. దేవుడు ఏమన్నాడు, సరే వెళ్ళు అన్నాడు. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు మనం కూడా మన పిల్లలు సైకిల్ దొక్కుతాకి పేచి పెడతారు, పదే పదే అడుగుతారు, వద్దు అంటున్నారు, సరే వెళ్ళరా అంటాం. ఎందుకని? మన అనుమతి అది కాదు. వాడికి కింద పడి మూతి పగలగొట్టుకుంటే వాడికి అర్థమవుతుంది అని మనం వెళ్ళమంటాం. మోకాలు చిప్పలు పగిలిపోవాలి, అప్పుడు వాడికి అర్థం కావాలని మనం అంటాం. ఈ పద్ధతిలోనే దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే ఈయన వెళ్ళాడు. వెళ్తుంటే మార్గ మధ్యంలోని దేవుని కోపం రగులుకుంది. వారు ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు శపించొద్దు, నువ్వు అసలు ఏం వెళ్ళొద్దు అని అంటే ఇతను దీని కొరకు, బహుమతి కొరకు లాలూచి పడిపోయి మరలా ఇంట్లో ఉంచి ప్రభు ఏం చెప్తాడు అంటే పదే పదే విసికిచ్చి అడిగితే సరేలే దీవించుపో అంటాడేమో, శపించుపో అంటాడేమో అనుకున్నా. నువ్వు శపించొద్దు, దీవించు, అసలు నువ్వు వెళ్ళకు. వారు ఎవరనుకున్నావు? వారు ప్రత్యేకించబడిన వారు, ఆశీర్వదించబడిన జనాంగం వారని ప్రభు చెప్పారు. చెప్తే కూడా ఈయనకు అర్థం కాలే, బయలుదేరి వెళ్తున్నారు. త్రోవలో యెహోవా దూత ఖడ్గం చూసి అతనికి పట్టుకొని ఎదురు త్రోవలో నిల్చుని చూచి ఆ గాడిది భయపడిపోయి పక్కకు పొలంలోకి వెళ్ళింది. బిలాముకు మాత్రం అర్థం కావట్లే. అర్థం కాక మీరు తర్వాత చదువుకోండి. ఆ గాడిదను ఏం చేశాడంటే కొట్టాడండి, బాగా కొట్టేశాడు. కొడితే అప్పుడు యెహోవా దూత చూసి భయపడిపోయి గోడ కతుక్కుపోయింది, ఇతని కాలు అదిరిపోయింది. అది చూసి మరలా కొట్టాడు. మరలా కొడితే దానికి కుడికైనా ఎడమకైనా యెహోవా దూతను చూశాక దానికి వెళ్ళిపోవడం, దానికి వెళ్ళలేకపోయింది. అప్పుడు దాని స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. కింద కొలబడిపోయిన గాడిదకు కోపమంతా కనపరుస్తూ మళ్ళా 3 సార్లు కొడితే అప్పుడు అంటది, అప్పుడు దేవుడు వెంటనే దానికి వాక్కిచ్చాడు. ఏంటి? నీవు నా యజమానివైన మొదలుకొని, నేను నీ గాడిదను నీకు దాసిగా నేను పనిచేస్తున్నది మొదలుకొని ఎప్పుడైనా ఎక్కడైనా నేను నీకు ఎదురు తిరిగానా? నీ మాట వినలేదా? ఎందుకు అలా కొడుతున్నావు నన్ను అన్నావు. అదైనా నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా అని అన్నట్లుగా గాడి జరిగితే మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నిజమే కదా, నువ్వేం ఎప్పటి వరకు, నేటి వరకు గాడిద ఏమంటుంది, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నువ్వెక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అన్నది. అది మరి ఎందుకని రెడీ చేస్తున్నావు అని అనే లోపు దేవుడు బిలాము యొక్క కళ్ళు తెరవడం, దేవుడు దూతను, ఖడ్గం దూసిన దూతను చూడడం జరిగిపోయి బాగా కోప్పడ్డాడు. నేను చెప్తే వెళ్ళొద్దని, ఆ గాడికైనా బుద్ధి ఉంది కానీ నీకు లేదన్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఏమంటాడు, ఎందుకు కొట్టావు దాన్ని అని అంటే, మరి నువ్వు త్రోవలో నన్ను అడ్డుకున్నది నాకు ఎదురొచ్చింది, నాకు తెలియకపోయింది అంటే ఆ యొక్క బంగారం మీద నాశ ఇడి కళ్ళు మూసేసిందంట. లంచము అతని కన్నుల దృష్టి కలిగి మూస్తుందని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి గుడ్డితనము కలగజేస్తుంది అన్నట్టే కలగజేస్తుంది.
అప్పుడు నీ నడత నా ఎదుట విపరీతమైనది అని చెప్పి, అందుకే నేను నీకు విరోధినై నేను వచ్చాను. అసలు వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం వాళ్ళని చెప్పించొద్దు, నీకు అది అధికారం లేదని చెప్పితే కూడా మరలా వాళ్ళ లాలూచి పడిపోయి వాళ్ళని ఇంట్లో చేర్చుకొని మళ్ళా దేవుణ్ణి అడుగుతానని ఇవన్నీ అసలు ఎందుకు నువ్వు అని దేవునికి చాలా కోపం వచ్చింది. అప్పుడు నిజంగా ఈ గాడిద నన్ను చూచి తొలగకుంటే నువ్వు చచ్చిపోయేవాడివే అని చెప్తే, ఈ గాడిదే నిశ్చయంగా నీ ప్రాణాన్ని దక్కించింది అని చెప్పినప్పుడు ఆయన సరే, ఇప్పుడు ఇది నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిపోతానయ్యా అన్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు నువ్వు ఎందుకు వెనకకి వెళ్తావు, నువ్వు వెళ్ళు. ఆ బాలాకు రాజు నేను పిలిపించాడుగా, సిప్పోరు కుమారుడైన బాలాకు అనే రాజు, నువ్వు వెళ్ళు, వెళ్ళి నీ నోట నేను ఏం మాట ఉంచుతాను అదే చెప్పు తప్ప నువ్వు ఇంకొకటి చెప్పొద్దు అంటాడు. అప్పుడు ఆయన సంబరపడిపోయి ఆయన ఎల్లగాని పిలిపించుకొని ఒక పర్వతం మీద తీసుకెళ్ళి 7 బలిపీఠాలు కట్టమని చెప్తే 7 బలులు అర్పించమని చెప్తే ఈ బిలాం ఏం చెప్పిండు అది చేస్తాడు. కానీ తీరా నోరు తెచ్చేసరికి దేవుడు మాటలు మార్చేశాడు, ఆశీర్వాదకరమైన మాటలే ఉంచాడు, అవే మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడతాడు, ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే అని చెప్తూ, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో వారు లెక్కింపబడరు, యాకోబు రేణులను ఎవరు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలు ఎవరు లెక్క పెట్టగలరు అని అంటాడు. అనేసరికి తను ఇదేంటి ఇలా చేశాడు అని తనకి బాధ అవుతుంది. నేను తీసుకొచ్చింది ఈయన చేసేది ఒకటి అయిపోయింది ఏంటి, నేను చెప్పింది ఒకటి అయిపోయిందని ఈ బాలాకు రాజుకు చాలా బాధ కలుగుతాయి. ఇంకా ఏమంటాడు, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట వినని మళ్ళా బాలాకికే చెప్తూ ఏమంటాడు, దేవుడు అబద్ధమాడడు, ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపటకై నరుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఆయన వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్తున్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన వారే, ఇంకా వాళ్ళని చెప్పించడానికి ఎవడి వల్ల కాదు, ఎవడు చెప్పించినా వాళ్ళు చెప్పించబడరు. అది దేవుడు చెప్పినది ప్రమాణము, దేవుని మాట ఎప్పటికీ మారదు, ఆయన మారడు అని చెప్పి దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను. అయినా వాళ్ళలో ఆయన ఏ వంకరతరము కాని కనుగొల్ల, ఒక మంత్రము లేదు, ఒక శకునము లేదు, వాళ్ళు ఒక ప్రత్యేకమైన జనాంగం, ఆ వాళ్ళను నేను ఎట్లా శపిస్తాను, నేను శపించలేను అంటాడు. ఏందయ్యా బాబు మళ్ళా ఇలా చేసావని మళ్ళీ అంటాడు. నేను ఆయన చెప్పింది చేస్తాను తప్ప మరొకటి చెయ్యను అని దీవిస్తూనే పోయాడు. ఈ బిలాము దేవుడు ఈ టైంలో కూడా ఇంతగా దేవుని మాటను వ్యతిరేకించి బాలాకు యొక్క రాజు దగ్గరికి వచ్చినా దేవుడు అతను నోట పెట్టిన ఆశీర్వాదకరమైన మాటలే బయటకు వచ్చాయి. ఇంకా దేవుడు ఆయన నోట ఎలాంటి మాట పెట్టాడంటే, మరి 24వ అధ్యాయము మరి 15, 16, 17లో దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. అబ్బా, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకు అనుకూలంగా మాట్లాడడం మాత్రమే కాదు, ఇశ్రాయేలులు దీవించబడిన వారని చెప్పి ఆయన నోట దీవెన వచ్చిన పలకడమే కాదు, ఇంకా రాబో దినముల్లో ఇంకేం జరగబోతుందో చెప్పాడు. ఏంది, నా కన్నులు తెరవబడ్డాయి, నేను మహోన్నతుని విద్యను ఎరిగిన వాడనని చెప్తూ ఆయన దర్శనము నేను పొందుకున్నాను, నేను ఆయన చూస్తున్నాను కానీ ఇప్పుడు చూసినట్టు కాదు, ఆయన్ని నేను సమీపం ఉన్నట్టు కాదు. ఏంటి నేను చూసేదంటే, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలులోని లేచును అని యేసుక్రీస్తు జననాన్ని గూర్చి దేవుడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగించబోయే కార్యాన్ని గూర్చి బిలాము మొట్టమొదట ప్రవచించాడని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మనము దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత చెప్పించడం ఎవరి వల్ల కాదు అని
ఆ సత్యాన్ని మనం ఎరిగి బ్రతకాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఇంకా ఈ సంగతులన్నీ జరిగాక దేవుని కోపం ఇతని మీదికి వచ్చిందని ఎరిగి గ్రహింపు కలిగి ఇతను ఏమంటాడు, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు వచ్చును గాక, నా అంత్యదశ వారి అంత్యదశ వలె ఉండును గాక అంటాడు. ఒక్కసారి దేవుడు వద్దంటే నోరు మూసుకొని పోవాలంతే. మాటి మాటికి దేవుణ్ణి విసిగిచ్చి బలవంతంగా ఒప్పించి ఇంకా నేను మంచిగా ఆయన చెప్తేనే చేశాను అని అందామని చూశాడు బిలాము. కానీ దేవుని ఉగ్రత, దేవుని కోపం ఇతని మీదకి వచ్చింది. ఇతని యొక్క ఆశ వమ్మైంది. ఇతను శాపవచనాలు రాకుండా దేవుడు అతని నోటిని ముట్టి ఆశీర్వచనాలే పెట్టాడు. ఆ ఆశీర్వచనాలని ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన నోట నుండి మరి వస్తూనే ఉన్నాయి. సామెతల్లో 26:3 ఒక మాట ఉంటుంది, ఏమని, హేతువు లేని శాపం తగలకపోదు. కారణం లేకుండా ఎలా శపిస్తావు? అలా చూసి భయపడితే దండం పెట్టి, అయ్యా మమ్మల్ని ఏమనకండి, మీకు దాసోహం అయిపోతాం, మా పక్క నుండి మీరు వెళ్ళిపోయింది, మీకు దారిస్తామని అనొచ్చు. ఆ సిప్పోరు కుమారుడైన బాలాకు అలా చెయ్యొచ్చు. కానీ శపించమనడానికి అతనికి ఎక్కడిది హక్కు? శపించడానికి ఇతనికి ఎక్కడిది? కాబట్టి వీళ్ళు చేసిన అవివేక అజ్ఞానమైన ఈ పనిని మరి దేవుడు చాలా సీరియస్ తీసుకుని మరి వారికి తగిన శిక్షణ వేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ, వాళ్ళు మోయాబీయులను మరి తరతరములకు వాళ్ళు శత్రువులుగా దేవుడు చేశాడు. వారిని దేవుడు ఏం చేశాడంటే ఇంకా ఎప్పటికి కూడా వాళ్ళు ఎన్నో 10వ తరం వరకు కూడా మరి సమాజ మందిరానికి చేరరు అని దేవుడు చెప్పాడు. అలాగే వాళ్ళ ప్రవక్తగా ఉండి వాళ్ళ పక్షంగా మాట్లాడడానికి బయలుదేరి ఇక్కడ సభ్యుల పీఠం కట్టి ఇక్కడ కూడా నడిపించని అతన్ని నష్టపరిచి అతన్ని చేసి ఇంత చేసినటువంటి ఈ బిలాముకు దేవుని శిక్ష వచ్చి, నీ నడత నా ఎదుట విపరీతమైనది గనకనే నేను ఖడ్గం పట్టుకొని ఎదురొచ్చేసాను. అయ్యా ఇది తప్పైతే నీ దృష్టికి నేను వెనుకకి వెళ్ళిపోతాను. బుద్ధిహీనుడా, ఇక్కడ దాకొచ్చి బుద్ధి లేకుండా బయలుదేరి ఆ ధనము కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు వెనుకకి వెళ్ళిపోతావా? లేదు, పోయి నువ్వు మాట్లాడు, కానీ నేనేం చెప్తే అదే మాట్లాడాలి. వాళ్ళందరినీ, ఇశ్రాయేలందరినీ దీవించాడు. శాపవచనం ఒక్కటి కూడా అతని నోట రాలేదు. ఆ తర్వాత పరలోక దర్శనాన్ని పొందుకొని యేసుక్రీస్తు మరి జన్మించబోయే సంగతులు కూడా, యాకోబు వంశములోనే పుడతాడు, యూదాలో నుండి ప్రముఖుడు బయటకు వస్తాడని ప్రవచనం కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదాలోను రాజదండము వచ్చును అని తెలియచేసి ప్రవచించాడు. అయితే ఇక్కడ మరలా భయపడిపోయి నాకేం జరుగుద్దో అని, అయ్యా నా పరిశుద్ధుల నీతిమంతుల మరణం వంటి మరణము నాకు వచ్చును గాక, నా అంత్యదశ వారి అంత్యదశ లాగా ఉండును గాక అని పలికాడు. కానీ అది జరగలేదు. ఏం జరిగిందో ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాం. చూడండి, దేవుడు దీవించిన వారిని ఎవరు శపించడం ఎవరి వాళ్ళ కాదు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే మనకు ఆదికాండములోనే 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తా, నిన్ను శపించు వారిని నేను శపిస్తానని చెప్పాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలను ఎవరు కూడా శపించలేరు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళ పని అయిపోయినట్టే లెక్క. అట్లా దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే యాకోబులో శకునము లేదు, మంత్రము లేదు, ఏ వంకరతనము లేదు. అతడు దీవించబడిన వాడు, అతడు దేవుని ఆశీర్వాదం పొందినవాడని ఒక మంచి సాక్ష్యం పొందాల్సి ఉంది. ఆదికాండం 12:3 చదివితే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడినని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఇంకంత మంచి మాట అబ్రహాం చెప్పిన తర్వాత అదే నెరవేరుతుంది. వంశానికి అదే, మరి తరతరములకు అదే వస్తుంది తప్ప ఎవడో శపిస్తే శపించబడేది ఏది ఉండదు.
కాబట్టి ఏ మంత్రము లేక, ఏ యొక్క తంత్రము లేక, వంకరతరము లేక మనం ఆయనచే ఆశీర్వదించబడిన జనాంగముగా పిలువబడితే చాలు, మనం ఆశీర్వదించబడే వారంగానే ఎప్పటికీ ఉంటాం. ఎవడైనా బుద్ధిహీనుడు తెలిసి తెలియక శపించాలని చూస్తే కారణం లేకుండా శపించే ఆ శాపవచనం మనకు తగలదు. మనం శపించబడే ఎప్పటికీ శపించబడము అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఎంత చేసి కోరుకున్నాడు. ఈ యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఆ యాకోబు ఇదిగో జనములలో వారు లెక్కించబడరు, వారు ఒంటరిగా నివసించు జనం, ప్రత్యేకమైన జనం అని ఎన్నో ప్రవచనాలు వారి గురించి చెప్పాడు బిలాం. చివరికి ఏమైంది అని అంటే 31వ అధ్యాయం, మరి అదే సంఖ్యాకాండం 7-8. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరుడు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులను చంపి బేయేరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు. ఎవరు? ఇశ్రాయేలు. చూసారా? వాళ్ళు శపింపబడిన వాళ్ళే, వాళ్ళు చంపబడడానికి అర్హులే, వాళ్ళు చంపబడతారు. వాళ్ళు చెప్పిన మాట నీవు విని వారి పక్షంగా నువ్వెళ్ళి అనవసరంగా బిలాము కూడా చచ్చిపోయాడని వాక్యంలో ఉంది. మరలా ఒక్కసారి కాదండి, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మళ్ళా 31వ వచనంలో కూడా, క్షమించండి 22వ వచనంలో కూడా ఆ మాటే రాశాడు. ఇశ్రాయేలులు బేయీరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. చూసారా? కాబట్టి ఈ బిలాము మధ్యలోకి వచ్చాడు. ఈయన మంచి దేవుని ప్రవక్తగా పిలువబడ్డాడు. బహున్నతుని విద్యను ఎరిగిన వాడుగా, కళ్ళు తెరిచిన వాడుగా, అనగా దర్శనములు చూడగలిగిన స్థాయిలో ఉన్న ఇతను ఆ డబ్బు కొరకు, దాని కొరకు మరి అతని ఆశపడిపోయి మరి దైవ ప్రజలని దేవుడు వద్దు అని చెప్పినా సరే, మరి తెలియక నేను చేశానయ్యా అంటే అట్లే దేవుడే దిగొచ్చి ఆయన ఇంట్లోకి వచ్చి ఆ మాట చెప్పాడు. ఇంకా జ్ఞానం లేకపోతే ఎలాగండి? బుద్ధి లేకపోతే ఎలాగండి? అందుకని ఈ బిలాము మాట ఎక్కడ చెల్లలేదు. ఒకటి, రెండోది ఇతను ఖడ్గంతో చంపబడ్డాడు. భయపడిపోయాడు. అమ్మో, దేవుడు దూత ఖడ్గం పట్టుకుని నా ఎదురుగుండా వచ్చాడు, నాకు అది కనపడలేదు, ఆయన తీవ్రమైన కోపం నేను చూశాను కాబట్టి నాకు భయం అవుతుందని, ఇంకా ఆయన అంత్య దినము, ఆయన నీతిమంతుల మరణం వంటి మరణం నాకు రావాలి, వారి అంత్యదశలాగా నా అంత్యదశ ఉండాలి అని కోరుకున్నాడు. కోరుకుంటే జరగదండి, క్రియల్లో ఉంటే జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అయ్యా నాకు అలాంటి మరణమే, అయ్యా మరణమే అని ప్రార్థన చేసినంత మాత్రం రావచ్చు. క్రియలతో కూడిన విశ్వాసం, క్రియలతో కూడిన జీవితం మనకుంటేనే అవి దేవుడు చెల్లుబాటు అవుతుంది అని దేవుని వాక్యంలో ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండంలో రాయబడి ఉంది, అలాగే యెహోషువ కాలంలో వ్రాయబడి ఉంది. వీళ్ళు అనవసరంగా మరి దేవుని ప్రజలను శపించడానికి పూనుకొని, శపించడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చచ్చారు, వీడు చచ్చాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలంగానే బ్రతుకుతే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది. యెహోవా మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యంలో ఉంది. చూడండి, యూదా పత్రిక 11వ వచనంలో కూడా అయ్యో వారికి శ్రమ, వారు బిలాము నడిచిన తప్పు త్రోవలో బహుమానం పొందబడిన ఆతురముగా పరిగెత్తిరి. కయ్యను గురించి రాయబడి ఉంది, కోరహు గురించి రాయబడి ఉంది, బిలాం గురించి ఆ వచనంలో రాయబడి ఉంది. ముగ్గురు శిక్షకు అర్హులే అని వారి గురించి అయ్యో అని రాశాడు. ఎందుకు అయ్యో అని అంటే వాళ్ళు మరణం అలాంటి దుస్థితి, దుర్మరణం పాలైపోయారు. బహుమానం కోసం పరుగులెట్టారు, అందుకని దుస్థితి పొందారు. దేనికోసం పరుగులెట్టకూడదు. ఎలాంటి దానికోసం మనం కష్టార్జితం దేవుడు దీవిస్తాడు. ఎలా వచ్చిన డబ్బు దీవించడు అని బిలామును గుర్చి నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మన గ్రహింపులోకి వచ్చినప్పుడు మనం ఇంకొకరిని కూడా హెచ్చరించే అవకాశం ఉంటుంది. యాకోబులో వంకరతనము లేదు, ఏ శకునము లేదు, ఏ విధమైనటువంటి మరి లోపం లేదు కనుక వాళ్ళని దీవించడానికే కానీ, వాళ్ళు దీవించబడిన జనాంగమే కానీ శపింపబడిన జనాంగం ఆ కారు. వాళ్ళు ప్రత్యేకమైన వారు, ఒంటిగా నివసించు జనముల్లో లెక్కించబడరు.
అని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. దీవించుమని నాకు సెలవైన తర్వాత ఇంకా నేను దీవించక నేను ఎట్లా దాన్ని మార్చగలను అని యాకోబులో ఏ దోషం, ఇశ్రాయేలులో ఏ వంకరతనం ఆయన చూడలేదని చెప్తూ ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉంటుంది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించాడు. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను మనం శ్రద్ధగా విందాం. దేవుడికి ఇష్టమైనట్లుగా, దేవుడు మెచ్చే రీతిగా ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించుచు నడిచేవారమైతే ఎప్పటికీ మనము శపించబడము అని దీవించబడతాము అన్నారు. సరే, దేవుడు చెప్పినట్టే వాళ్ళను దేవుడు దీవించాడే, ఈయన శపించడానికి లేదే, కానీ ఎందుకు ఖడ్గంతో చంపబడ్డాడండి? ఆ ఒక్క మాట కూడా మనం నేర్చుకొని ముగించుకుందాం. ఇక్కడ 25వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే ఇంకా ఏ విధంగా దేవుడిని నేను శపించలేను, కానీ దేవుడు నా నోట ఆశీర్వచనాలే ఉంచాడు, నన్ను శపించొద్దన్నాడు. వాళ్ళు నాశనం అయిపోవాలంటే మరి ఎవడి పాపం వాడినే నాశనం చేస్తుంది అని వాక్యంలో ఉంది కనుక, వాని క్రియల చొప్పున వాడు చస్తాడు అని వాక్యంలో ఉంది కనుక, ఆ దేవుడు అది ఒక నియమం గనక వాడు ఏం చెప్పాడంటే, ఆ బిలాము మీరు వాళ్ళకు స్నేహం చేసి ఆ దేవతలకు బలిచ్చిన వాటిని తినమనండి, దేవుని కోపం ఎట్లా వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. వాళ్ళందరూ నువ్వు జనాన్ని చూసి దడుచుకున్నావుగా, ఆ జనము నేను నాకి వేస్తారని భయపడ్డావుగా, ఎద్దు బీటి పచ్చికను నాకేసినట్టే నాకేస్తుందన్నావుగా, అట్లా వాళ్ళ నాకకుండా వాళ్ళు తెగులు పుట్టి వరుసగా అందరు నాశనం అవ్వాలంటే దేవుని కోపం వారి మీదకి రావాలి. దేవుని కోపం వారి మీదకి రావాలంటే నువ్వు ఒకటి చెయ్యి, వాళ్ళని మీ యొక్క జనాంగానికి చెప్పు, వాళ్ళతో స్నేహం చేసి, వాళ్ళతో ఆడవాళ్ళు మగవాళ్ళు స్నేహం చేసి వాళ్ళను బలికి పిలిచి చక్కగా బలి తినేలాగా చేయమని చెప్పాడు. చెప్తే వాళ్ళు అలాగే చేశారంట. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించింది. అట్లు ఇశ్రాయేలు బయలుపోయేరుతో కలుసుకున్నందున వారి మీద కోపము, యెహోవా కోపము రగులుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రగులుకోగానే ఇంచుమించు ఎంతమంది అండి? దాదాపు 24,000 మంది చనిపోయారు. అయితే ఎప్పుడైతే ఆ కోపం రగులుకొని తెగులు వ్యాపించిందో, ఏంటి తెగులుకు కారణమేంటి అని ఒకంత ఆలోచించి అర్థమైపోయి వెంటనే ఇక్కడ ఒక మాట ఉంది. ఏమని? మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చున్న ఇశ్రాయేళ్ల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తీసుకుని వెళ్ళడం చూశాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో గమనించి వెనకాల ఖడ్గం పట్టుకొని వెళ్ళి ఏం చేశాడు? అహరోను మనుమడైనటువంటి మరి ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు, ఆ ఇద్దరు అనగా ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తోడుకొని గదిలోకి గుడారంలోకి వెళ్ళడం చూశాడు. వాడు అలా ప్రేరేపించాడు. అలా చేస్తే చస్తారు, బలి అర్పించి తింటే చస్తారు. ఇలా మీరు వాళ్ళ మీ ఆడవాళ్ళకు మీ మనుషులకు చెప్పేసేయండి అని చెప్తే వాళ్ళు అలాగే చేశారు. వీళ్ళు అలాగే లోబడిపోయారు. ప్రయాణం చేస్తూ మజిలీ చేశారు కదండి వాళ్ళ దేశం దగ్గర. కాబట్టి ఈ దుష్టులు వాళ్ళ ప్రేరేపణకు లోబడిపోతే దేవుని కోపం వారి మీద రగులుకుంది. ఇది చూశాడు ఫినెహాసు. ఏంటి ఈ పని చేస్తున్నాడు? వాడిని వాళ్ళతో స్నేహం ఏంటి, వీడు ఆమె వెంబడి వెళ్తున్నాడు ఏంటి, ఆమె దగ్గరికి వెళ్తున్నాడు ఏంటని చాలా కోపం వచ్చి అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఖడ్గం తీసుకుని వాళ్ళ వెనకాల వెళ్ళాడండి. ఆ గుడారంలోనికి వెళ్ళి ఇద్దరిని ఒక్కస్తే పోటు పొడిచి ఇద్దరిని చంపేశాడు. ఎప్పుడైతే వారిద్దరిని కడుపులో గుండా దూసుకొని పోనట్లు ఎప్పుడైతే పొడిచాడో అప్పుడు ఇశ్రాయేలులో తెగులు నిలిచిపోయింది. ఎప్పుడైతే విగ్రహారాధన సంబంధమైన తినడానికి ఆరి వెంట తిరగడానికి అలవాటు పడిపోయారో తెగులు వ్యాపించింది. ఆ తెగులు వ్యాపించింది. ఇక్కడేమో కళ్ళతో చూశాడు గనక ఫినెహాసు కోపం పట్టలేక
ఒక పరిహారం చేశాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ అసహ్యమైన కార్యం, దైవ విరోధమైన కార్యం, దేవుడు మెచ్చని కార్యం, దేవునికి నచ్చని కార్యం ఫినెహాస్ చూశాడో రోషం వచ్చింది. వెంటనే ఖడ్గం తీసుకుని వారిద్దరిని పడక చోటికి ఆ ఇశ్రాయేల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేల్ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేల్లో తెగులు ఆగిపోయింది. 24,000 మంది ఆ తెగులు వలన చనిపోయారట. అప్పుడు మోషే, దేవుడు అంటాడు కదా, యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చింది, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమార్ ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించాడు. కాబట్టి నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింపజేయలేదు. అతడు నా పక్షంగా ఆ పని చేశాడు గనక అతడితో నా నిబంధనను నేను స్థిరం చేస్తున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానానికి కలిగి ఉంటది. ఏలయనగా అతడు దేవుని విషయమై ఆసక్తి కలవాడై ఇశ్రాయేలుల నిమిత్తం ప్రాయచిత్తం చేశాడు అని చెప్పాడు. తరతరములు అతడి సంతానం యాజక ధర్మం చేస్తారని, అది నిత్య నిబంధనగా నేను చెప్తున్నాను అని ప్రభువారు చెప్పాడు. ఈ మాటని మరి కీర్తనలు 106లో దేవుడు మరలా రాసి పెట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 106 అలాగే మరి 28 నుంచి, మరియు వారు బయల్పోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించింది. ఎవరండి? ఇశ్రాయేలీయులు. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వాళ్ళు తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా, ఫుట్ నోట్లో రాసి ఉంది, శిక్ష జరిగింపగా అని. ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము తరములన్నిటిని అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలముల యొద్ద అది నీతిగా ఎంచబడెను. ఎక్కడి వరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి విరోధమైనది మనకు కూడా విరోధమైందే. దేవునికి నచ్చనిది మనకు నచ్చకూడదు. దేవునికి ఏది కోపం పుట్టిస్తుందో అది మనకు కూడా కోపం పుట్టించాలి. నేను ప్రతిసారి వాక్యం చెప్పినట్టు సంఘములు సందర్భానుసారంగా చెప్పుతూ నేను చెప్తాను, మనకు రోషం ఉండాలి కానీ పొగరు ఉండకూడదు, గర్వం ఉండకూడదు. అది దేవుడు మనకు నేర్పించింది. దేవుడు రోషం కలిగిన దేవుడు గనక మనం కూడా రోషం కలిగిన వారంగా బ్రతకాలి. దేవుడు ఏది అసహించుకుంటే నీకు కూడా అది అసహించుకోవాలి. దేవునికి ఏది కోపం తెప్పిస్తే నీకు నాకు అదే కోపం తెప్పించాలి. ఆయన ఓర్చజాలనిది, నీవు నేను కూడా ఓర్చజాలక దానికి పరిహారం చేయాలి. పరిహారం అనగా శిక్ష విధింపగా ఆ తెగులు ఆగిపోయింది, మిగిలిన వాళ్ళు బ్రతికారు. దాని కొరకు దేవుడు మరి తరతరముల వరకు ఫినెహాసును నిత్య నిబంధన చేసి అతని తరములో యాజకుల స్థానంలో అందరూ ఉండేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందుకు అనుకున్నాం కదా, శపించడానికి లేక దేవుడు నోట పెట్టిన దీవెన వచనమే పలికాడు కదా, అయినా సరే ఎందుకని మరి ఇతను ఖడ్గంతో చంపబడ్డాడు అనే మాట మనకు క్వశ్చన్ రేజ్ అయింది కదా. ఎందుకు అనంటే బైబిల్ పరిశీలించి చదువుకుంటే, ఇక నేను శపించలేను, వాళ్ళు నువ్వు డబ్బులు ఇచ్చావు, నన్ను పద్యాలు పిలిపించావు, ఇన్ని కోడెలను వధించావు, ఇంతగా నా కోసం నువ్వు చేసావు కాబట్టి ఒక ట్రిక్ చెప్తున్నాను విను, ఒక ఉపాయం చెప్తున్నా విను, ఇక నా నోట ఉంచిన మాట బలకడమే తప్ప నేను ఇంకోటి బలకలేను. కాబట్టి నువ్వు ఈ పని చేసి వాళ్ళ ఆడవాళ్లతో స్నేహం చేసుకుని వాళ్లతో కలిసి ఉండమను, వాళ్ళ పాపాలను చేయమను, ఆ బలిచిన వాటిని తినమను. అట్లా దేవుని ఉగ్రత కోపం వారి మీదకి వచ్చి వాళ్ళంతా నాశనం అయిపోతారు. అప్పుడు వాళ్ళు నిన్నేం చేయరు, జనం దగ్గుద్ది, నిన్నేం చేయరు వాళ్ళు అని చెప్పారు. ఆ బిలాము చెప్పింది. అందుకే బిలామును దేవుడు ఖడ్గానికి అప్పగించాడు. అయ్యో వానికి శ్రమ అని దేవుడు మరలా కొత్త నిబంధన యూదా పత్రికలో కూడా రాపించాడు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గమైన ఆలోచనలు దేవుని బిడలైన వారికి ఎప్పటికీ రాకూడదు. కాబట్టి బిలాములా మనం ఉండకూడదు. బహుమానం కొరకు అది పరిగెత్తాడని యూదా పత్రికలో మరి ఆతురంగా పరిగెత్తాడట. అతి దుష్ట
ఆలోచనలు కానీ మనకి ఎప్పటికీ రాకూడదు అని దేవుడు వాక్యం ద్వారా మనం ఈ మోయాబీల గురించి దేవుడు ఇంకా ఏం చెప్పాడంటే, వీళ్ళను 10వ తరం వరకు కూడా మీరు మరి ఎక్కడ చేర్చుకోవడానికి లేదు, వాళ్ళతో సహవాసం చేయడానికి లేదు అని దేవుడు చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 4 నుండి 6 వరకు నేను చదువుతాను. దయచేసి మీరు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 23:4 నుండి 6. ఏలయనక మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నేను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీ దినములన్నిట ఎన్నడను వారిని క్షేమమైనను మేలైనను నీవు ఆలోచించకూడదు. వాళ్ళ క్షేమాన్ని ఆలోచించకూడదు. వాళ్ళని నువ్వు చంపాలి. అక్కడ పై భాగంలో 2-3 వచ్చిన మోయాబీడే కానీ అమ్మోనీడే కానీ ఈ వాళ్ళు ఎవడు కూడా సమాజంలో చేరకూడదని నేను ఎలా చెప్పానో, వీళ్లకు నువ్వు ఈ శిక్ష వేయాలి. ఎప్పటికి వాళ్ళని చంపాల్సిందే సార్, మేము మరొకటి లేదు అని చెప్పాడు. కాబట్టి మిథ్యానీయులను హింసకు ప్రతిహింస చేయండి అని మరొక చోట దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి ఎందుకంటే వ్యభిచారము చేయుటకు జనులను ప్రేరేపించారు, విగ్రహారాధనకు అర్పించి తినడానికి జనులను ప్రేరేపించి దేవుని తెగులు కోపం వీరికి వచ్చినట్లుగా వారు చేశాడు. ఇది చేసి ప్రేరేపించి నేర్పించిన ఉపాయం చెప్పినటువంటి ఈ బిలాము చంపబడ్డాడు. చేసిన ఆ జనులు చంపబడ్డారు. ఎన్నటికి తరతరములకు వారికి హింసే తప్ప దేవుని వారిని దీవించడం కానీ ఆశీర్వదించడం కానీ లేని శాపగ్రస్తమైన కుటుంబాలుగా మోయాబీలు మరి మారిపోయారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాలను మనం గ్రహించి ఫినెహాసు లాంటి రోషం, ఫినెహాసు లాంటి దైవికమైన రోషం మనం కలిగి ఉండాలని, బిలాము లాంటి బుద్ధిహీనమైనటువంటి మరి దేవుని మహోన్నతుని విద్య నేర్చిన వాడే అంత బుద్ధిహీనంగా ప్రవర్తించడం తగదు అని మనం గ్రహించి మనం అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని దేవుడి వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పటికీ దేవుడు దీవిస్తే ఎవరు శపించలేరు. మనకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు అని చెప్పాడు. నీకు విరోధముగా రూపింపబడింది ఏది కూడా వర్ధిల్లదు అని చెప్పాడు. కాబట్టి మనం శపించబడిన జనాంగం కాదు, ఆశీర్వదించబడిన జనాంగం, ఆశీర్వదించబడిన వారంగానే ఉందాం. అయితే ఏ శకునము కానీ వంకరతనము కానీ లోపము కానీ ప్రత్యేకించబడిన వారంగా ఉంటూ ఏ లోపాలు లేకుండా శకునం మంత్రాలు ఏవి మనలో ఉండకుండా యాకోబు యొక్క జయధ్వని మాత్రమే మనలో ఉండాలి. గురుపోతు వంటి వేగం కలిగిన వారంగా ఆయన సన్నిధికి ఆయన కార్యాలు చేయుటకు వేగపడే వారంగా మనం ఉండాలి. మనమంతా ప్రత్యేకమైన వారమేనని మరణించే వరకు రుజువు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ అనవసరంగా ఖర్చు పెట్టి డబ్బు చేశాడు కానీ అతడు శపించబడిన వాడుగానే ఉన్నాడు. ఆ సిప్పోరుకు బాలాక్ రాజు అతని ప్రయత్నాలన్నీ విఫలమై అతని ప్రేరేపణతో ఏదో చేద్దామని ఆయన ఖడ్గంతో చంపబడ్డాడు ఆ బిలాం ప్రవక్త. కాబట్టి మరి తక్కిన వారు కూడా అలా ప్రలోభాలకు లోబడిన వారు ఇశ్రాయేలు అయితేనేం దేవునికి పక్షపాతం లేదు గనక ఆ రోజు 24,000 మంది చనిపోయారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించుకుంటూ దేవుడు ఏది మెచ్చితే అది మనం మెచ్చాలి. ఏది కోపం వస్తే ఆయనకు మనకు అందులో కోపం రావాలి. ఆయనకు ఇష్టం లేనిది మనకు ఇష్టం ఇవ్వకూడదు. ఆయన ఓర్చజాలనిది మనము ఓర్చజాలకుండా ఉండాలి. ఆయన వద్దన్నది మనకు వద్దనుకోవాలి. ఎలాగైనా ప్రభా అయ్యా నీకు వద్దేమో కానీ నాకు కావాలని అలాంటి అడగడం కానీ అవివేకంగా ప్రవర్తించడం కానీ మనము చేయకూడదని బిలాము అడిగి శాపం తెచ్చుకున్నందుకు వెళ్తానాలు వచ్చారా అని భూకి అడిగి ఆ తెలివి లేని ఆ యొక్క ప్రయత్నాల వల్ల అతను ఖడ్గంతో చంపబడ్డాడు. ఆశపడ్డాడు నీతిమంతుల మరణం రావాలి, ఆశపడ్డాడు వారు అంచెదశలాగా నా అంచెదశ ఉండాలని. ఆశపడితే కాదు, క్రియల వల్లనే జరుగుద్దని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. క్రియలు లేని విశ్వాసం మృతం అని వాక్యం చెప్తుంది.
కనుక ఈ దినము దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ వాక్య సత్యాలు 22 అధ్యాయం నుండి 25 అధ్యాయం వరకు మనము చదువుకున్నాం. చివరిగా 27వ అధ్యాయంలో 2 మాటలు మనం చదువుకొని ఈ యాత్రా కార్యాలను మనం ముగించుకోవాలని నేను తెలుసుకుంటున్నాను. సమయం దగ్గరికి వచ్చింది. ఏంటి అనంటే ఇక్కడ 27వ అధ్యాయం 12 నుండి 15 వరకు చదివితే మోషేతో దేవుడు చెప్పాడు. 20వ అధ్యాయములోనే ఆ యొక్క హోరు కొండ మీద మరి అహరోను చనిపోయినట్లు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఇప్పుడు అంటున్నాడు దేవుడు 12 నుండి 15 వరకు చదువుకుంటే, మీరు మెరీబా జలముల యొద్ద నన్ను పరిశుద్ధపరచక నాకు వ్యతిరేకంగా నేను చెప్పింది ఒకటి మీరు చేసింది ఒకటి కాబట్టి నీవు కూడా వీళ్ళను తోడుకొని పోలేవు, నువ్వు కనాను చూడవు కాబట్టి నీవు అక్కడికి జనులను తీసుకొని వెళ్ళు, నీ తర్వాత ఒక నాయకుడిని నువ్వు నియమించు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. నేను రెఫరెన్స్ చెప్తాను, దయచేసి మీరు తర్వాత అయినా చదువుకోండి. 27వ అధ్యాయం సంఖ్య 12 నుంచి 14 వరకు దేవుడు పదే పదే ఎందుకండి జ్ఞాపకం చేస్తాడంటే ఆయన మర్చిపోడండి. మంచి అయినా పదే పదే ఆయన అంటాడు, చెడు చేసిన నేను అన్యాయంగా నేను శపించట్లే, అన్యాయంగా నేను త్రోసివేయట్లే, అన్యాయంగా నేను ఇక్కడ దాకా వచ్చిన నేను వాగ్దాన దేశం చేరకుండా నేను చెడగొడతాను. అసలు నీ ఆశ నీ తపన అదే, దానికోసమే నువ్వు బయటకు వచ్చావు, అది నాకు తెలుసు. కానీ నువ్వు చేసిన ఆ పొరపాటు వల్ల మీ అన్నయ్య నువ్వు కలిసి చేశారు, అందుకే ఆయన హోరు కొండ మీదనే చనిపోయాడు. ఇప్పుడు నీవు ఇక్కడ చెప్తున్నాడు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం చూడు. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును స్వజనులలో చేర్చబడదు. ఏలైనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట మీరు నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబాటు చేశారు. ద్రోహులారా వీరుడి, మేము మీకు నీళ్ళు తెప్పించాలా అన్నది ఒక మాట అయితే, మాట్లాడమంటే కొట్టారు. కాబట్టి ఈ రెండు కూడా వాళ్ళు చేసినటువంటి అవివేక అజ్ఞానమైన పనులు గనక దేవుడు అన్నారు, నీవు చూస్తావు కానీ ఆ అహరోనుకైతే చూసే భాగ్యం కూడా లేదు. ఎంతో శ్రమపడి ఆశపడి ఐగుప్తు ధనాన్ని అన్ని వదిలిపెట్టి అరణ్యములు 40 రోజులు తపస్సు చేసినట్టుగా ఉన్న మోషే కోసం ఇక్కడ దాకైనా తీసుకొచ్చి అక్కడ అంటాడు, నువ్వు చూడు కానీ నువ్వు ప్రవేశించవు అంటే మోషే ఏమంటాడయ్యా, మరి నేను చనిపోవడానికి పర్వాలేదు చనిపోతాను కానీ మరి కాపరు లేని గొర్రెల్లా ఇలా అయిపోతారేం కదా, వీళ్ళని నడిపించుటకు ఒక సమర్థుడైన ఒక నమ్మకమైన వాడు కావాలి కదా, ఎలాగయ్యా అంటాడు. నాకు అనిపిస్తుందండి, ఏమండయ్యా నేనేం చేశానని ఇలా చేస్తామయ్యా, ఆ ఒక్క మాట నన్ను క్షమించేయచ్చు కదయ్యా, నేను ఏండ్ల నుంచి ఐగుప్తు ధనాన్ని వదులుకుంది, ఆ సీటును వదులుకుంది, ఆ పదవిని వదులుకుంది వాగ్దాన దేశం కోసం కదయ్యా, ఎంత శ్రమ పడితే నువ్వేంటయ్యా అని అనలే. ఆ ఉన్న జనం కోసం ఆలోచన చేస్తున్నాడండి. ఎంత మంచి లక్షణం మోసే దగ్గర ఉందో చూడండి. పొరపాటుగా ఇక్కడ తప్పిపోయాడు కానీ అక్కడేమో వీళ్ళందరినీ చంపేసి ఒక్క క్షణంలో నేను చంపి నీ ద్వారా మళ్ళా నేను జనం చేస్తానంటే అప్పుడు అడ్డుపడ్డాడు. ఇక్కడ ఏమంటాడు, అయ్యా మరి జనం ఏమైపోతారయ్యా, కాపరు లేని గొర్రెల్లా ఉన్నారు కదయ్యా, వీళ్ళ సంగతి ఏంటయ్యా అనగాని వెంటనే దేవుడు ఏమంటాడంటే, అందుకు యెహోవా 18:27-18 చదువుతున్న మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి నువ్వు యాజకుడు నంగునట్లుగా అతడిని నువ్వు మరి అభిషేకించు, ఎలియాజరుని పిలిపించు, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతనికి కూడా మరి నువ్వు అతన్ని ఏం చేస్తావంటే వస్త్రాలు తొడిగించి అతనికి అభిషేకం చేసి అతని మీద చేతులు ఉంచు, నువ్వు అతన్ని నీ తర్వాత యాజకుడుగా నియమించమని చెప్పాడు. చూడండి, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఉరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను, అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములు జరుపుచుండవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాడు. అతని తల మీద చెయ్యి ఉంచి నీ ఘనతలో అతన్ని కొంత ఉంచుము అని చెప్తాడు. అలాగే చేశాడు. అక్కడ మరలా మనము చదివితే
అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడ? సర్వ సమాజం ఎదుట, ఎలియాజరు ఎదుట. యాజకుడుగా ఉన్నాడు ఇప్పుడు ఎలియాజరు. వాళ్ళ నాన్న అహరోను చనిపోయాడు, అతని ముందు ఇచ్చేశాడు. ఈ మాటని ద్వితీయోపదేశ కాండంలో చక్కగా రాస్తాడండి. ఆ మాట చదువుకుందాం. ఏ మాత్రం కూడా మరి బాధపడకుండా, ఎవరి కోసం బాధపడుతున్నాడు అని అంటే, అతని తరువాత ఎవరు నమ్మకమైన నడిపించగలిగిన నాయకుడు ఒకడు కావాలి. కాపరు లేని గొర్రెల్లా వీళ్ళు ఉంటారు కదయ్యా అని అడిగితే, నీ ఇక్కడ యెహోషువ ఉన్నాడు కదా, నువ్వు అతని ఎలియాజరు ఎదుట అతని మీద చేతులు ఉంచమన్నాడు. ఇక్కడ చెప్తున్నానండి, నేను చదువుతున్నా. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండిన గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేశారు. మోషే ఏం చెప్తే ఎలా ఇశ్రాయేలు అంతా బాగా విన్నారో, అక్కడి నుండి యెహోషువ మాట వినడానికి వాళ్ళంతా కట్టుబడిపోయారండి. ఇక్కడ 5వ వచనం నేను చదువుతున్నా. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. ఎవరిని మాట చొప్పున చేయడం గొప్పతనం, మాట చొప్పున మరి కార్యాలు జరిగించడం గొప్పతనం. అయితే అన్నిటికంటే గొప్పతనం ఏంటి? మాట చొప్పున, ఆయన మాట చొప్పున మరణం కూడా పొందుకున్నాడు మోషే. ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు, అన్ని వైపులా ఆ వాగ్దాన దేశాన్ని కళ్ళారా చూశాడు. ఆ మోయాబు దేశంలోనే మోషే మృతి పొందాడు. మోయాబు దేశంలోనే మరి కాదేశు బర్నే అరణ్యంలో మిరియాం మృతి పొందింది. మోయాబు దేశంలో హోరు కొండ మీదనేమో మరి ఎవరు? అహరోను మృతి చెందాడు, ఇతను కూడా మృతి చెందాడు అని. ఆ పర్వతం పేరేంటిది? పిస్గా కొండ. అక్కడ దాకొచ్చి అక్కడ దాన్ని ఎక్కి అంతా చూసి 4 వైపులా అక్కడే మోషే యెహోవా మాట చొప్పున మరణం పొందాడు అని రాయబడి ఉంది. అలాగే ఇక్కడ చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు గలవాడు. అతడు క్షమించండి, అతనికి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. అంటే వృద్ధాప్యం వచ్చి చచ్చిపోలేదు. 120 ఏళ్ళు వచ్చి వృద్ధాప్యం వచ్చాడని సరిపోలేదు, యెహోవా మాట చొప్పున సరిపోయాడని క్లియర్గా వాక్యంలో రాసి మనకు చూపిస్తున్నాడు దేవుడు. 12వ వచనంలో వాటి విషయంలో ఆయా బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలులకు కన్నుల ఎదుట చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి భీకరమైన చూస్తే యెహోవాతో ముఖాముఖిగా ఎరిగిన ఈ మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు అని చెప్పి రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ప్రవచిస్తూ ఒక మాట చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీ జనముల్లో నుండి పుట్టిస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోషే చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయింది. ఎంతటి గొప్ప మోషేకు వాగ్దాన దేశం చూసే యోగ్యత లేకుండా పోయింది అనిపిస్తుంది. ఎంత గొప్ప మోషే పేరు పొందిన ఇతనికే ఈ స్థితి వస్తే మరి మనమెంత అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే దేవుని రాజ్యం మనం చేరుకుంటాం. చిన్న అవివేకం, చిన్న అజ్ఞానం, నోరు జారి మాట్లాడిపోవడం, దేవుని పరిశుద్ధతను పక్కకు పెట్టి వీళ్ళ సొంతగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళకి నష్టం తెచ్చినాయి. మాట చేతనే వాళ్ళు మరి మరి వాగ్దాన ఫలం పోగొట్టుకున్నారు. దేవుని మాట చేత చొప్పుననే మరణించారు 2 అన్నదమ్ములు. మోయాబు దేశంలోనే మరణించినట్లుగా చూసైతే అహరోనైతే అది కూడా చూడలేదు, ఇలా చూసి మరణించాడు. కాబట్టి ఇతనికి 120 సంవత్సరాలు వచ్చినాయి. బుద్ధిమాంద్యం కానీ దృష్టిలోపం కానీ, బుద్ధిమాంద్యం సారి క్షమించండి, ఇక్కడ ఏమైనా దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. 120 ఏళ్ళైనా స్ట్రాంగ్ ఉన్నాడు. అయితే వృద్ధుడై చనిపోయాడని మనం ఎవరేమైనా అనుకుంటామేమోనని దేవుడు అంటాడు, యెహోవా మాట చొప్పున మృతి పొందాడు. దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు, అంతా బాగున్నాడు. 120 years ఉన్నాడు. కానీ అతను దేవుని పరిశుద్ధతను వారు సన్మానించనందున చనిపోయారు.
కాబట్టి మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలని, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పిన మోషే దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మోషే లాంటి వాడు ఎవరు లేరు, ఇంతకు ముందు లేరు అని చెప్పాడు. దేవునితో మాట్లాడే విషయంలో, ఫరో ఎదుట నిలిచే విషయంలో, అద్భుతాలు మహత్కార్యం చేసే విషయంలో, 1 కాదు 2 కాదు ఎన్నో చేశాడు. ఆలయ నిర్మాణ విషయంలో మోషే లాంటి వాడు ఎవడు లేడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వాడు కూడా ఎవడు లేడు. కానీ చివరికి మరణం వాగ్దాన దేశం చేరకుండానే చనిపోయాడు. కాబట్టి అంతం ఎట్లుండును అని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యా నా అంతం ఎట్లుండును నాకు తెలుపు అన్నాడు. నా దినములను కొద్దిగా చేసేవని, నా యొక్క ఆయుష్కాలం నా బెత్తడంతే చేసేవని దావీదు ఆ పాఠాలు పితరులతో నేర్చుకున్న పాఠాలు తన జీవితంలో అన్వయించుకుంటూ ఎంతో గొప్ప గొప్ప మరి మాటలు రాశాడు, ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మరి చాలా భయంతో వణుకుతూ మనం జీవించాలని, మరి దేవుని యొక్క న్యాయం ఎంత గొప్పగా ఉంటుందో, దేవుని తీర్పులు ఎంత గొప్పగా ఉంటాయో, మన ఇశ్రాయేళ్ల పక్షంగా దేవుడు చేసినవన్నీ మనం విన్నాం. దేవుడు ప్రేమిస్తే శపించేవాడిని శపించకుండా అడ్డుకున్నాడు. అవివేకంగా అజ్ఞానంగా చేస్తే తెగులు పంపించి దేవుడు వాళ్ళని నాశనం చేశాడు. అలాగే మోషే చిన్నదానికి దేవుడు చెప్పింది గుర్తు పెట్టుకోక ఆవేశంతో, ద్రోహులారా వినండి, మేము మీకు నీళ్ళు రప్పించాలని ఇద్దరు అన్నారు. చాలా తప్పు. మాట్లాడమంటే కొట్టారు. ఈ అవివేకమైన అజ్ఞానమైన కార్యాన్ని బట్టి ఇద్దరు కూడా వాగ్దాన దేశం వెళ్ళకుండా మరి పర్వతం మీద అంతకు ముందే చనిపోయాడు అహరోను. ఇతడు దూరం నుండి చూచేసాడు. అయితే ప్రభు బతిమిలు ఆడుకున్నాడు, అయ్యా క్షమించు క్షమించు అని నేను అడిగాను 2-3 సార్లు. కానీ మీరు నా ఆత్మ మీద తిరుగుబాటు చేసినందుకు నేను కాని మాట పలకాల్సి వచ్చింది. ఆ విషయమై నేను 2 సార్లు దేవుణ్ణి అడిగిన, దేవుడు నాకు అది ఇక నువ్వు మాట్లాడకు అని చెప్పేశాడని మోషే ఇశ్రాయేలుతో చెప్పడం మరలా బైబిల్లో రాసి పెట్టారు. కాబట్టి ఎవరితో ఎవరి నిమిత్తం కాదు, మనమేం కాపాడుకోవాలి. ఎవరి వల్ల మనము దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. వీళ్ళు చేయబట్టే నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందని ఎవరి గురించి చెప్పినా అది వేస్ట్ అవుతుందని యాకోబు కాంచి ఆదాం కాంచి మనం పాఠం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మోషే దగ్గర కూడా అలాగైంది. ఇశ్రాయేలు కోపం తెప్పించినందున, వారి వలన ఆత్మ మీద తిరుగుబాటు చేసినందున కాని మాట పలికి శపించబడ్డాడని మళ్ళా కీర్తనలో రాసి పెట్టారు. ఎవరి వల్ల మనం కోపం తెప్పించుకోద్దని మనకు ఒక పాఠంగా, ఒక దృష్టాంతంగా వాళ్ళకి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగునట్లు రాయబడ్డాయి. కాబట్టి కోపం తెస్తే గబుక్కుడు ఏది పడితే మాట్లాడి దేవుని కోపానికి గురి కావు. ఎవడో మనిషి కోపం తెప్పించాడని, మనిషి ఏదో వినలేదని, మనిషి ఏదో నీకు నచ్చింది చేయలేదని నువ్వు అనవసరంగా మరి ఎమోషన్ అయిపోయి దేవుని కోపానికి గురి కావద్దని ఒక చక్కని పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. బహుజాగ్రత్తగా భయముతో వణుకుతో మన సొంత రక్షణ కొనసాగించుకొని వాగ్దాన దేశమైన పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరిచిన దేశం, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఇంతటితో మోషే కూర్చిన పాఠాలను ముగించబడ్డాయి. ఇక నుండి మరి మన ముందు యెహోషువ ఉంటాడు. యెహోషువతో దేవుడు ఏం మాట్లాడాడు అవి ముందు పాఠాల్లో మనం నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.